భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బొల్లూరుగూడెం సమీపంలో మృత శిశువును వీధి కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన జనం కుక్కలను అక్కడి నుంచి తరిమివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు శిశువును చంపి ఇక్కడ పడేశారా, లేక మృతదేహాన్ని కుక్కలు ఎక్కడైనా శ్మశానం నుండి తీసుకువచ్చాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి అండి. 1వ డివిజన్ కార్పొరేటర్ సుగుణారెడ్డి అండి నా పేరు. మా డివిజన్లో ఒక ఏరియాలో ఒక చిన్న బేబీ తలకాయని చూసి స్థానికులు అది చూసి నాకు కబుర్ చేశారండి. కుక్కలు వచ్చాయని అది వెళ్ళి చూశాను. ఇది చాలా బాధాకరంగా ఉందండి. ఇలాంటివి చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదని అనుకుంటున్నాము. అది కరెక్ట్ కాదు కూడా, అనుకోవడం కాదు, కరెక్ట్ కాదు కూడా. ఇలాంటివి ఏమైనా ఉంటే అవసరమైతే మన కలెక్టర్ ఆఫీస్లో ఉయ్యాల కార్యక్రమం అనేది ఉంది, దాంట్లో పెట్టి వెళ్ళిపోయినా బాగుంటుంది. కానీ ఇట్లా చేసి లేదు, ఏ అనాథాశ్రమంలో వదిలేయచ్చు, లేదా ఏ గుడి ముందు వదిలేసిపోయినా కూడా పిల్లలు బతుకుతారు కదండి. అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటివి మాత్రం జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం అండి. ఎవరు కూడా చేయొద్దు దయచేసి ఇలాంటి పనులు. ఈ విషయాన్ని ఇది చూసిన తర్వాత మేము పోలీస్ ఎస్ఐ రమేష్ గారికి, నాగరాజు గారికి కబుర్ చేశాము. నాగరాజు గారు వచ్చారు, వాళ్ళ సిబ్బంది వచ్చారు. అలాగే మున్సిపల్ ఆఫీసర్ మన సుజాత మేడం గారికి కబుర్ చేశాము, వాళ్ళ సిబ్బంది వచ్చారు. అందరూ వచ్చి దాన్ని చూసి పోలీస్ వాళ్ళకి తీసుకెళ్ళి దాన్ని పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పారండి. ఇలాంటివి మాత్రం ఎవరు చేయకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను.